రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రజాభవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం 3 మండలాలలో రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నాయని ఎమ్మెల్యే మల్రెడ్డి తెలిపారు. 3 మండలాలలో 72 గ్రామ పంచాయతీలలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి కల్పిస్తూ గ్రామంలో ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి పదవి రాకపోతే మీకెందుకు, అది మా పార్టీకి సంబంధించింది అంతర్గత విషయమని తెలియజేశారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఎక్కడ చూసినా వరస్ట్గా డ్రైనేజ్ వ్యవస్థ, వరస్ట్గా రోడ్ల వ్యవస్థ, సరైనటువంటి నీటి సదుపాయం లేకపోవడం, ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ప్రతి విలేజ్లో ఇంకొక 6 విలేజ్లు ఉన్నాయి. నేను డెవలప్మెంట్ చేసిన ఇంకా పోలేదు. ప్రతి గ్రామంలో కూడా రోడ్లేసుడు మొత్తం 100% అయిపోవచ్చు. ప్రతి గ్రామానికి 20 లక్షల కంటే తక్కువ ఇప్పుడు ఇవ్వలేదు. 75 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. ఇన్సూరెన్స్ సార్ స్ట్రైట్ 75 గ్రామ పంచాయతీలలో కూడా ఈరోజు రోడ్లు వేసే కార్యక్రమం, డ్రైనేజీ వ్యవస్థను చేస్తున్న కార్యక్రమం, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు వచ్చేటట్టుగా అధికారులకు 1కి 2 సార్లు చెప్పినటువంటి రోడ్లు 3 మండలాలు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి. యాచారము,